అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కోలుకొని బీఆర్ఎస్ ను లోక్సభ ఎలక్షన్స్ చావు దెబ్బ కొట్టాయి. కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధినేత కేసీఆర్ తో పాటు నేతలు క్యాడర్లో నైరాశ్యం మమ్ములుకుంది. అయితే ఓటమిపై ఎక్కడా మాట్లాడడం లేదు గులాబీ బాస్. రిజల్ట్స్ పై ముఖ్య లీడర్లతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉన్నారని చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సైలెంట్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎన్నికల ఫలితాలపై కనీసం ఓ ప్రకటన కూడా విడుదల చేయలేదు. పార్టీ నాయకులు, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కూడా నిర్వహించలేదు. రామోజీరావుకు నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చినా అటెండ్ కాలేదు. లోక్సభ ఎన్నికల్లో అవమానకర ఓటమిని ఆయన ఊహించలేకపోయారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. ఆయన మౌనానికి ఇదే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని, ప్రజలంతా తమ వైపు చూస్తున్నారని లోక్సభ ఎన్నికలకు ముందు బస్సు యాత్రలో విమర్శలు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఉంటలేదు, మళ్లీ మోటార్లు కాలుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లను కావాలనే ఎత్తిపోయడం లేదని, నీళ్లున్న పంటలను ఎండపెడుతున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్, బీఆర్ఎస్ నేతల విమర్శలే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని ఓటు పోటుతో ప్రజలు తేల్చేశారు. కాంగ్రెస్ పై వ్యతిరేకత మాట పక్కన పెడితే అసలు సార్ కావాలని ఒక్క నియోజకవర్గం కూడా కోరుకోలేదన్నది తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల నాటికి అది 16% పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లలో లీడ్ వస్తే లోక్సభ ఎన్నికల నాటికి ఈ సంఖ్య 3కు పడిపోయింది. 0 సీట్లొచ్చాయి. దీంతో ప్రజలు బీఆర్ఎస్ ను తిరిగి కోరుకోకపోగా మరింత తిరస్కరించారన్నది స్పష్టమైంది. ఈ పరిస్థితి కేసీఆర్ కు మింగుపడడం లేదని, అందుకే ఆయన మౌనం వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్, కేటీఆర్లో మార్పు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఆ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకపోగా ప్రజలే తప్పు చేశారన్నట్టుగా ఇరువురు నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఏడాది తిరగకుండానే అధికారంలోకి వస్తామని కామెంట్లు చేశారు. దీంతో సారు మారలేదని గులాబీ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ తీరుపై కొంతమందైతే పార్టీ మీటింగులలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ దారి తాము చూసుకున్నారు. బీజేపీలోకి, కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కొంతమంది పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే ఫలితాలతో నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశారు. అసెంబ్లీ కంటే ఘోర ఓటమి ఎదురవడంతో ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యేలు, మరికొంతమంది నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని, క్యాడర్ను కాపాడుకోవడం ఎలా అన్నది కేసీఆర్ సహా బీఆర్ఎస్ హైకమాండ్ ను కలిచివేస్తోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పై పోరాటాలు చేసే పరిస్థితి లేదని, అనవసరమైన విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదని తేలిపోయింది. దీంతో నాయకుల్ని కాపాడుకోవడం ఎలా అని కేసీఆర్ మదన పడుతున్నట్టు తెలంగాణ భవన్లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమంది కాంగ్రెస్, మరికొంతమంది బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు జారిపోతే ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా పోయే ప్రమాదం ఉన్నదని, దాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ను బీజేపీయే ఎక్కువ భయపెడుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కు పడిపోతే బీజేపీ 4 నుంచి 8 సీట్లకు ఎదిగింది. కాషాయ పార్టీకి ఓట్ షేర్ 14 నుంచి 35% పెరిగింది. సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీకి సొంత హోప్స్ ఉండగా ఇప్పుడది మరింత బలపడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందని, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి కూడా మంత్రి పదవిని ఇవ్వడం భవిష్యత్తు వ్యూహంలో భాగమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉంది. ఆమెను జైల్లో పెట్టడం వల్లే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి వ్యవహారాలకు పాల్పడిన నాయకులు, అక్రమ ఆస్తులు కూడబెట్టిన నాయకులు జంకుతున్నారు.
ఐటీ ఈడీ దాడులు జరగడానికి ముందే బీజేపీలోకి వెళ్లడం బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల వ్యవహారం పార్టీ ముఖ్య నాయకులకు కూడా తప్పదంటున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ పరివారాన్ని బెంబేలెత్తిస్తోంది. గొర్రెల స్కామ్ వంటివి మాజీ మంత్రులను వణికిస్తున్నాయి.